హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మరియు ఏఎస్ఐ సంబంధించిన ఎగ్జామ్ అప్డేట్ రావడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో చూసేద్దాం. సో ఫస్ట్ వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేను బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మరియు ఏఎస్ఐ సంబంధించిన సపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఆ గ్రూప్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి నేను కంప్యూటర్ మరియు ఇంగ్లీష్ ఆల్ సబ్జెక్ట్ సంబంధించిన రివిజన్కి ఒక పీడిఎఫ్ ఈబుక్ రెడీ చేయడం జరిగింది. సో అది కూడా చూసేద్దాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. సో చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ఇది. సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, పీడిఎఫ్ ఈబుక్. సో ఇది కంప్యూటర్ సంబంధించిన ఈబుక్ ఫ్రెండ్స్. సో దీనిలో మొత్తం కంటెంట్ డెప్త్గా ఉంటుంది. సో ఇది కానీ మీరు చదివారంటే ఇది ఎనఫ్ అవుతుంది మీకు. సో ఈ పీడిఎఫ్ ఈబుక్ తీసుకొని చాలామంది ప్రిపేర్ అవుతున్నారు, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఈ పీడిఎఫ్ బుక్ కావాలంటే మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీకు ఈ బుక్ కావాలని మీరు మెసేజ్ చేశారంటే నేనే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ బుక్ వచ్చేసి మీకు, ఈ పీడిఎఫ్ ఈ బుక్ వచ్చేసి మీకు కేవలం మీకు 49 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంగ్లీష్ ఈ పీడిఎఫ్ బుక్ కూడా కేవలం 49 రూపీస్కే. సో నేను ఈ బుక్ వచ్చేసి రిటర్న్గా రెడీ చేయడం జరిగింది. సో ఇది కానీ మీరు తీసుకొని ప్రిపేర్ అయ్యారంటే మీకు ఇది ఎనఫ్ అవుతుంది. సో అదేవిధంగా బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్. సో ఇది 1 లైన్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో జస్ట్ ఆప్షన్స్ లేకుండా క్వశ్చన్ మరియు ఆన్సర్, మనకి క్వశ్చన్కి కావాల్సిన ఆన్సరు రీజన్ క్వశ్చన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అదేవిధంగా నేను ఇంగ్లీషు, రీజనింగ్, కంప్యూటర్, అర్థమెటిక్, క్లియరికల్ యాప్టిట్యూడ్ ఈ 5 సబ్జెక్ట్ సంబంధించిన క్విక్ రివిజన్ కోసం ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ సెట్ రెడీ చేయడం జరిగింది. సో దీనిలో మీకు వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సరే కాకుండా ఆన్సర్కి సంబంధించిన సొల్యూషన్ కూడా దీనిలో ఉండడం జరుగుతుంది. సో దీనిలో అర్థమెటిక్ మరియు రీజన్కి సంబంధించిన క్లియర్ కట్గా సొల్యూషన్ ఉండడం జరుగుతుంది. మనకి ఇక్కడ కంప్యూటర్ మరియు క్లియరికల్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్కి మాత్రం జస్ట్ క్వశ్చన్కి ఆబ్జెక్టివ్ క్వశ్చన్. సో క్వశ్చన్కి ఆబ్జెక్టివ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు అది చూసుకొని వెళ్ళారంటే అది మీకు సరిపోతుంది. కానీ మనకి దీనిలో మెయిన్ ఏంటంటే అర్థమెటిక్, రీజనింగ్ సొల్యూషన్ కంపల్సరీ కావాలి. కాబట్టి మనకి రీజనింగ్కి ఇక్కడ సొల్యూషన్ ఉండడం జరిగింది చూడండి ఫ్రెండ్స్. సో జూమ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారంటే మీకు సొల్యూషన్ కూడా ఉండడం జరిగింది. సో క్వశ్చన్కి సొల్యూషన్ కూడా ఉండడం జరిగింది. సో అదేవిధంగా అర్థమెటిక్ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సరే కాకుండా క్వశ్చన్కి సంబంధించిన సొల్యూషన్ కూడా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. సో చాలా సింపుల్గా ఉండడం జరుగుతుంది. మీరు ఈ క్విక్ రివిజన్ సో మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఈ పీడిఎఫ్ బుక్ తీసుకుని ప్రాక్టీస్ చేశారంటే మీకు ఇది సరిపోతుంది. సో అదేవిధంగా క్లియరికల్ యాప్టిట్యూడ్ కోసం కూడా క్లియర్గా సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఈ పీడిఎఫ్ బుక్ వచ్చేసి కేవలం 125 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ పీడిఎఫ్ ఈ బుక్ కావాలంటే మీరు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. సో కేవలం నేను 250కే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడున్న ప్రజెంట్ ఈ పీడిఎఫ్ బుక్ వచ్చేసి మన దగ్గర కంప్యూటర్ సంబంధించిన పూర్తి కంటెంట్ ఉంది, అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించిన పూర్తి కంటెంట్ ఉంది. సో ఈ 2 పీడిఎఫ్ బుక్ పూర్తి కంటెంట్తో ఉన్నాయి. సో రిమైనింగ్ వచ్చేసి మన దగ్గర ప్రాక్టీస్ సెట్ ఉండడం జరుగుతుంది. సో ఈ ప్రాక్టీస్ సెట్ చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ సెట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి చాలా క్వశ్చన్స్ దీనిలోనే కవర్ అవ్వడం జరుగుతుంది. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఈ పీడిఎఫ్ బుక్ నచ్చితే మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి మీరు మెసేజ్ చేశారంటే నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఈ పీడిఎఫ్ బుక్ సెండ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే, సో మనకి ఒక నోటీస్ రావడం జరిగింది. సో ఆ నోటీస్ మనకి ఏంటంటే ఎగ్జామ్కి టెండర్ వేయడం జరిగింది. సో ఆ టెండర్ మనకి సెప్టెంబర్ 16 వరకు టెండర్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ఒక టెండర్ పెట్టారంటే సో దానికి సంబంధించిన కంపెనీస్ ముందుకు వచ్చి ఆ టెండర్ని తీసుకున్నారంటే మనకి తొందరగా ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంటుంది. సో మనకి సెప్టెంబర్లో ఉండే అవకాశం అస్సలు లేవు ఫ్రెండ్స్. సో మనకి వచ్చేసి అక్టోబర్ లేదా నవంబర్లో ఉండే అవకాశం చాలా ఉన్నాయి. సో మీరు ఫిక్స్ అయిపోండి. ఇప్పటి నుంచి మీరు ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఇప్పటి నుంచైనా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. సో మంచి స్కోర్ పెడితేనే ఇప్పుడు మీకు బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్, డైరెక్ట్ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ రావడం జరుగుతుంది. సో మంచి అవకాశం. ఎవరు రన్నింగ్ క్వాలిఫై అయ్యారో ఇప్పటి నుంచి మీరు మొదలు పెట్టారంటే ఈజీగా క్రాక్ చేయగలుగుతారు ఈ ఎగ్జామ్ని. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా నేను చెప్పడం జరిగింది. సో మనకి దీనిలో ఎలాంటి
నెగెటివ్ మార్క్స్ లేవు. సో మినిమం మనకి 80+ స్కోర్ వస్తేనే కన్ఫర్మ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఏ విధంగా ఉంటుందో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో మనకి ఇక్కడ ఏఎస్ఐకి వచ్చేసి మనకి సో సేమ్ సిలబస్ ఉండడం జరిగింది. హిందీ, ఇంగ్లీషు, జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, లీగల్ యాప్టిట్యూడ్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, అదేవిధంగా స్కిల్ టెస్ట్. సో ఏఎస్ఐకి, హెడ్ కానిస్టేబుల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్కిల్ టెస్ట్కి 1 minute 35 words టైప్ చేయాలి హెడ్ కానిస్టేబుల్ జరిగింది. సో ఎగ్జామ్కి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోండి. అలాట్మెంట్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్స్ అండ్ వెన్యూ, ఇన్సెన్స్ ఆఫ్ అడ్మిషన్ సర్టిఫికేట్ త్రూ వెబ్సైట్, క్యాండిడేట్స్ రీచ్ ఎగ్జామ్ వెన్యూ, అండర్గో సెక్యూరిటీ చెక్, ఎంట్రీ ఎగ్జామ్, క్యాండిడేట్స్ అపియర్ ఫర్ ఎగ్జామ్. సో మొత్తం ప్రాసెస్ వాళ్ళు ఇప్పటి నుంచి రెడీ చేసుకోవడం జరుగుతుంది. అంటే మనకి బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సంబంధించిన మూమెంట్ రావడం జరిగింది. ఇప్పటి నుంచి మీరు కొద్దిగా అలర్ట్ అవ్వడం చాలా ముఖ్యం. సో మీరు యొక్క ప్రిపరేషన్ ఇంకా గట్టిగా చేసుకోండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు. సో మనకి ఎగ్జామ్ మనకి సెప్టెంబర్లో ఉండే అవకాశం అస్సలు లేవు. అక్టోబర్, నవంబర్లో ఉండే అవకాశం చాలా ఉన్నాయి. సో నేను ఫర్దర్ కూడా ఎప్పుడు ఉంటుందో కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా నేను ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఎక్కడ ఉంటాయో అని చెప్పడం జరిగింది. సో INDTL శీలానగర్, విశాఖపట్నంలో ఉండడం జరుగుతుందని చెప్పాను. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి కూడా నాచారం, హైదరాబాద్లో ఉంటుందని చెప్పాను. సో ఈ 2 సెంటర్స్కి ఏపీ మరియు తెలంగాణలో ఉండడం జరుగుతుంది. సో అందరికీ అర్థమైంది నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అర్థమైంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో నేను బీఎస్ఎఫ్ సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఈ బీఎస్ఎఫ్ సంబంధించిన HCMకి సంబంధించిన పీడిఎఫ్ ఈబుక్ కావాలంటే మీరు జాయిన్ అయ్యి పీడిఎఫ్ కావాలని మెసేజ్ చేశారంటే డైరెక్ట్గా నేనే కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని నేనే పీడిఎఫ్ ఈబుక్ సెండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు నన్ను పర్సనల్గా మెసేజ్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, కన్ఫామ్గా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.